జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఓకే, చదివింది ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఫెయిల్, సినిమాల పిచ్చి. అయితే ఎంత సినిమాల పిచ్చి ఉన్నా ఒక సినిమాని మహా అయితే ఒక 5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. అది కూడా సినిమా ఆడే రన్లో అది 100 రోజులు ఆడితే ఒక 5 రోజులు, 10 రోజులు, 10 సార్లు అట్లా చూస్తారు. ఒక హీరో సినిమాని ఆపకుండా వరుసగా వారం రోజులు అదే సినిమా చూసి మీ అమ్మగారికి దొరికి చాలా తిట్లు తిన్నారంట. ఏ హీరో సినిమా? నేను ఇంటర్వ్యూలో చెప్పానా మరి నాకు గుర్తులేదు, కానీ ఇన్ఫర్మేషన్ మీది కరెక్టివ్. 6th క్లాస్లో ఉన్నాను అప్పుడే, కొత్త అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెస్లీ స్కూల్ మాది సికింద్రాబాద్లో, అక్కడ జాయిన్ అయ్యాను. అది వాతావరణం నాకు సెట్ అవ్వలేదు. సరే ఏం చేస్తాం, ఒక 1 రూపీ ఉంటే డైలీ, అప్పుడు బస్ పాస్ తీసుకోలేదు, డైలీ 1 రూపీ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ డబ్బులతో నేను స్కూల్కి వెళ్ళకుండా, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం చేస్తున్నాను, బసంత్ థియేటర్ అని ఉంది కాచిగూడ దగ్గర, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయింది అది. అందులో పాత సినిమాలు ఏంటంటే మళ్ళీ రీరన్ చేసేటోళ్ళు అప్పట్లో, మేము చదువుకునే టైంలో. ఆ టైంలో పన్నెండు కాపురం కృష్ణ గారిది. ఒకసారి వెళ్ళా, నేను ఆ స్కూల్ టైం వరకు మేనేజ్ చేయాలి ఎలాగానే, మధ్యాహ్నానికి అయిపోతుంది మార్నింగ్ షో చూస్తే. దాని తర్వాత మళ్ళీ కోటిలో అటు ఇటు తిరిగి వినాయకులను పెట్టేవారు, అప్పుడు వినాయక చవితి వచ్చింది. సో అట్లా టైంపాస్ చేసి ఆ స్కూల్ నుంచి ఇంటికి లెక్కలు వేసుకొని ఆ టైము దాన్ని బట్టి ఇంటికి వెళ్ళేటోడిని, స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ లేక. అట్లా అదే సినిమా వారం రోజులు చూశాను నేను. అంటే నాకున్న బడ్జెట్లో అదే సినిమా 80 పైసలు అప్పట్లో లోకల్ దాన్ని నేను చూసేటప్పుడు. సో అది మన బడ్జెట్లో ఉంది. సో అదే సినిమా కంటిన్యూ. ఇంకా ఖాళీ ఉండేటోళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు అక్కడ. థియేటర్ కూడా ఖాళీ ఉండేది మార్నింగ్ షోలు. సో అట్లా అని ఇంకా ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా, ఒకరోజు ఎక్కడో పడిపోయినా చిల్లర ఏదో 10 పైసలు ఏదో తక్కువైంది. మళ్ళీ ఎలాగైనా సినిమా చూడాలని ఎవరినో, బాబు 10 పైసలు ఉంటాయి నాకు అని తీసుకొని మళ్ళీ సినిమాకి అట్లా వెళ్ళి, ఒకరోజు ఇంకా అదే టైంపాస్ చేస్తుండే టైంలో వారం అయిపోయింది. ఇంకొక రోజు ఏంటంటే వినాయకులను చూద్దామని ఆ కోటిలోకి వెళ్తే మా అమ్మ అప్పుడు మార్కెట్ అంతా అప్పుడు కోటియే ఎక్కువ అప్పట్లో. మా అమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఏదో షాపింగ్ కోసం అని. ఇంకా నేను ఈ వినాయకులను చూసి ఇట్లా టర్న్ అయినా, మా అమ్మ ఇట్లా టర్న్ అయినా, అంతే ఎదురు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికే. ఇంకా అప్పుడు ఒకటి పీకింది. అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు తెలిసిందనమాట, ఎన్ని రోజుల నుంచి వస్తలేడు, 15 రోజుల నుంచి వస్తలేడు. అంటే వారం 8 రోజులు ఈ సినిమా మేనేజ్ చేసిన. ఇంకొకటి అక్కడిక్కడ, అంటే ఎంత స్కూల్ స్కిప్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళినా, ఒకే సినిమాకి వెళ్ళారంటే అక్కడ కృష్ణ గారి మీద ఎంతో కొంత అభిమానం ఉంది. కృష్ణ గారు చాలా అభిమానం. ముందు ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఫస్ట్ కృష్ణ గారు ఏ సినిమా వచ్చినా కూడా నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తుండే తీసుకెళ్ళండి అని. కొద్దిగా మనం వెళ్ళే టైంకి వచ్చినప్పుడు ఆయన రిలీజ్ రోజే వెళ్ళిపోయేటోళ్ళము. అట్లాంటిది మా గ్రూప్ కూడా ఉండింది బాగా. కృష్ణ గారు అప్పుడు టీవీలో ఆయన సినిమాలు సాటర్డే సండే వేసేవాళ్ళు, యాడ్ ఇచ్చేవాళ్ళు. మేము ఒక ఇంట్లో, అప్పుడు టీవీ లేదు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చూడడానికి వెళ్ళినప్పుడు యాడ్ ఇచ్చేటోడు. అంటే రేపు ఈ సినిమా వస్తుంది కృష్ణ గారిది అనగానే, మా వాడు ఏం చేసేటోడు, వాళ్ళ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే ఆ పూలని బీకి ఇసిరేసేటోడు. అట్లా ఆ క్రేజ్ ఉండే మా గ్యాంగ్లో అప్పుడులో తిరిగిన గ్యాంగ్. అంటే మీరు ఆ పీరియడ్ చూసిన వ్యక్తి కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతాను. అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవారు. బట్ కృష్ణ గారు ఎంత మొండివారో, ఒక విషయం అనుకుంటే ఎట్ట జరగాలో, కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అంతే మొండివాళ్ళు అంటే నిజమేనా? అంటే మా హీరో సినిమాకి అసలు ఏం తగ్గేదే లేదన్నట్టు సెలబ్రేషన్స్. మనము ఫ్యాన్స్ అనేది కృష్ణ గారికి విపరీతంగా ఉండేవాళ్ళు. మాస్ ఆడియన్స్ చాలా ఆయనకి అప్పట్లో బాగా. అది అంటే నేను విన్నది. తర్వాత ఆయన సినిమాలు చూడడం మనకు అంటే ఏదో నచ్చుతుంది, ఆయన నచ్చుతాడు. సో అలా అది ఉండేదిలేండి. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆపోజిట్లో వీళ్ళు పాలు పోసినని, వాళ్ళు పాలు పోయి వీళ్ళు ఇంత లాభదండ తీసుకొచ్చినని, అట్లాంటివి జరిగేటి. గొడవలు ఏం పెద్ద కాకపోతే కానీ ఏదో ఇంకా వీళ్ళు తిట్టుకుంటారు కదా.
ఆ కృష్ణ గారిని అంటే వీళ్ళు తట్టుకోలేరు, ఆయననంటే వీళ్ళు తట్టుకోలేరు అట్లా. అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది. చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. అంటే కెరీర్లో ఎటు పోవాలో తెలియని ఒక సంధికాలం అది. అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి. మీరు అది గమనించారా? అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూస్తే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, లేదంటే ఇప్పుడు అంకుశం లాంటి సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని, ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా ఉండేది నాకు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఎక్కువ నాకు అలా ఉండేది. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది, ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో నా అంటే ఫ్రస్ట్రేషను ఇది మేబీ మనము ఒకటి రెండు సార్లు మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బేసిక్గా నచ్చదే, మనకెందుకులే అని పోయే మనస్తత్వం కూడా అనిపించదు. ఓకే. అట్లాంటి సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? నా బ్యాచ్మేట్స్ సమీరు, రాఘవ, ఓకే, రాజీవ్ వాళ్ళ ఇన్స్టిట్యూటే, రాజీవ్, నేను, ఇంకా సుధీర్ అని ఒకతను, మహేందర్ అని ఒకతను, కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, లింగమూర్తి అని, మాధవ్ అని, వీళ్ళందరూ ఈ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్షన్ చేస్తున్నారు. కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి. ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు. పేర్లు నాకు ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు. ఓమర్ అని ఒక అతను ఉండేవాడు, అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను. మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. ఎవరి పేరు? ఇద్దరు ముగ్గురు. రాజీవ్ నెంబర్ 1, సమీర్, రాఘవ, మిగతా వాళ్ళు అంతా ఇది అవ్వలేదు. అందులో నేనున్నాను, నేను ఒక నలుగురు. మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఓ 15 మంది. కల్పన అని ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయి చాలా సీరియల్లో చేసింది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, కవిత, కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతే, అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర. ఇంకా బాయ్స్లో వీళ్ళు ఎక్కువ, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్.